చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో పర్యటించకూడదని టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు డాన్స్ ఏం డాన్స్ అదే జాల పథకాలు ఫోక్ డాన్స్ కొండేటి నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రాండ్రా నా కొడకల్లారా మా పెద్ద ఆయన వస్తాడు మీ అంతు తేలుస్తాడని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అయ్యా, ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని చూద్దాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా 5 చాలా అతి ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకం చేసినారు. వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళని ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ దాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబ్యాక్ అంటున్నారు. అది పూర్తిగా నిజము, అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు వెళ్ళండి. ఇక్కడున్న మేమందరూ కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. ప్రజలకు ఎంత మేలు చేసినారో వాటి మీద చర్చిద్దాం. అలా కాకుండా వీధి రౌడీలాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. నిరసన తెలిపే హక్కు మాకు కూడా ఉంది. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము. ఇంకైనా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం పుంగనూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చంటారు? రైట్ మాత్రం మొత్తం మీద చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి వస్తున్నారని తెలిసి టీడీపీ నాయకులు ఆయన రంగపల్లిపై చేసి గెలుపుపై దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల వైసీపీ చూసినట్లయితే ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఏదైనా నిరసన కార్యక్రమాలు జరగకుండా పోలీసుల కంటే ముందు వచ్చి వైసీపీ నాయకులు వారిపై దాడి చేసేవారు. ఈసారి రాష్ట్రంలో టీడీపీ పార్టీ రావడం పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను దోషించింది. ముఖ్యంగా ఎవరైతే పెద్దిరెడ్డిని ఈ ప్రాంతానికి రాలేమో, ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఏదైతే నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టకుండా కేవలం దోచేశారని చెప్పేసి యూనిటీ వచ్చే అర్హత ఆయనకు లేదంటూ ఏదైతే ఈరోజు టీడీపీ నాయకులు అయితే అక్కడ ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి అరాచకలు కావచ్చు, మరోవైపు ఆయన కార్యకర్తలు చేసినటువంటి అవినీతికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే అధికారులకి మేము కంప్లైంట్ చేస్తాం, దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి